మన పత్తిలా కుప్పలు బాగా పడ్డాయి, తిందాం రారా. పొలంలో నేను గడ్డి తీసే వాళ్ళు కనబడుతున్నారా? నాది ఏందనుకుంటున్నావు, నువ్వే అనుకుంటున్నావు. దాతను కాదు పో. కోటర్ మంది తీసుకుంటా అనుకున్నా యారా నేను. అరే నువ్వు అక్కడికి ఇంకేం చేస్తావు రా? ఆల్రెడీ కుప్పలు సగం మూసిన రా ఆల్రెడీ మొత్తం. ఇగో చూడు మొత్తం ఆల్రెడీ సగం మూసిన రా. నేను ఆ దోచుకాడు ఏదో మంద అయితే రారా అని చెప్పంటే నేను ఇంటికి వచ్చినందుకు వాడు బావి కడ తీసుకొచ్చి కుప్పలన్నీ మోపిస్తాడు. ఏం మందు కాదు చెప్పచ్చు, కుప్పలు మోపుడు తెప్పి అంటాను చెప్పండి. ఏం లేదు ఇక్కడ ఎవరిని కూడా వారే. పొద్దున 10 గంటలకు కళ్ళు అయితే రారా అంటే వచ్చిన. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది, కళ్ళు లేదు ఏమి లేదు. వాటి కుప్పలు మోసం అవుతుంది పొద్దుంచండి ఎవరిని కూడా వారే. ఇక్కడ పొద్దుంటుంది వచ్చింది. ఇంకా చూసినావాడే వీడు పొద్దున తీసుకుపోయాడు, మధ్యాహ్నం 10-12 వేలు తీసుకుపోయాడు బైకాడికి. తీసుకుపోయి ఇవ్వరు దాకా బతికి అవన్నీ ఎత్తిపించి ఇప్పుడు కలిసి పెగ్గు ఇద్దరం కలిసి పెగ్గు కానీ ఈ పని చేసింది ఇవ్వరు కదా. నీ పెగ్గది వాళ్ళు పెగ్గది కూడా నాకు అవసరం లేదు. అవసరం లేకపోరా అందద్దు నీకు అదద్దురా. కోటర్ తీసుకుంటా అని చెప్పి తీసుకోపోయి కోటర్ తీసుకుంటారా? అరే నేను వచ్చే వరకు పెగ్గు తాగుతాం అనుకున్నారా? అరే పెగ్గు తాగితే ఎంత నీకు కోటర్ కన్నా ఎక్కువ తాగిస్తారా? చెప్పరా ఏది మిర్చిలు తింటావా, గారెలు తింటావరా? తీసుకున్నావు నువ్వు నా మొదలో పెగ్గు తీసుకున్నా. పెగ్గుకు ఇక్కడ మిర్చి కోటర్ తీసుకున్నా యారా మిర్చిలు పెగ్గద్దు మిర్చి వద్దు నాకు అవసరం లేదు. పత్తి చేనులు అనుకున్నారు, బెల్ట్ షాప్లో అనుకున్నారు, మళ్ళీ మా ఇళ్ళ కలిసి నువ్వు పత్తి చేనుల కానీ అబ్దుల్ చెప్తున్నా బాగా పడుతుంది అనుకోని ఇప్పుడు నువ్వు గడ్డి మోపు గడ్డి కుప్పలు తిందామని చెప్పి తీసుకొచ్చిపోయావు. తీసుకొచ్చిందే కోటి రా అని చెప్పాను. తీసుకునే ఆడ పెగ్గు. ఇప్పుడు మధ్యలో మాట్లాడతాడు నీకు సపోర్ట్ అవుతాను వారు నువ్వు. అరే సపోర్ట్ ఎక్కడ వద్దు అద్దా ఇంటికి పోయి పోతుంటావు.